రూపాయలు, కృష్ణగిరి మార్కెట్ చూస్తే రూపాయలు, శ్రీనివాసపురం మార్కెట్ చూస్తే రూపాయలు, చిత్తూరు మార్కెట్ చూస్తే రూపాయలు. ఈ రేట్ నడుస్తుంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 1,00,000 టన్నుల తోతాపూరి రకం మామిడి కాయలను రైతుల నుంచి గొజ్జె ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కృష్ణగిరి, శ్రీనివాసపురం మార్కెట్లలో ప్రస్తుతం తోతాపూరి ధరలు తక్కువగా ఉన్నాయని, ఆ ధరలు జిల్లాలో ప్రభావితం చేస్తున్నట్లు ఆయన అంగీకరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నెల రోజులుగా ఎగుమతిదారులు, ప్రాసెసింగ్, బాంబ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. దిండిగల్, కృష్ణగిరి, చిత్తూరు, శ్రీనివాసపురం మార్కెట్లలో తోతాపూరి కిలో 5 నుంచి 8 రూపాయల మధ్య ధర ఉందన్నారు. ధరలు తగ్గడానికి ప్రధాన కారణం మార్కెట్లో డిమాండ్ తగ్గడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. తమ వద్ద ఫిబ్రవరి వరకు అవసరమైన మామిడి గుజ్జు నిల్వలో ఉండడంతో ఇప్పుడు కొనుగోలుపై దృష్టి పెట్టలేదని కోకాకోలా, పెప్సీ తదితర కంపెనీ ప్రతినిధులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, ఒమాన్ వంటి దేశాలకు మామిడి ఎగుమతులు తగ్గడం కూడా కొనుగోళ్లపై ప్రభావం పడిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రాసెసర్లు రైతులకు గిట్టుబాటు ధర చెల్లింపులో అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని ఫ్యాక్టరీలు తక్కువ ధర ప్రకటించడం వల్ల మార్కెట్పై ప్రభావం పడిందన్నారు. ప్రస్తుతం అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులతో ఈ అంశంపై రోజు సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తే రాబోయే 10 రోజుల్లో నిల్వలు తగ్గి వినియోగం పెరగడం వల్ల ధరలు కొంత మెరుగుపడే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి కూడా మామిడికాయకి సరిగా ధర రాలేదు. సో రకరకాలుగా రీజన్స్ ఉన్నాయి. గత ఒక నెల నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా ప్రతి స్థాయి ఎక్స్పోర్టర్ ఉండొచ్చు, ఒక బోట్లింగ్ కంపెనీ కోకోకోలా ఉండొచ్చు, ప్రొసెసర్స్ ఉండొచ్చు, చిత్తూరు జిల్లా కాకుండా కృష్ణగిరి ప్రొసెసర్స్ ఉండొచ్చు, అందరితో డిస్కషన్ చేస్తున్నాము. కానీ మార్కెట్స్ ఈరోజు స్థాయి రేట్ చూస్తే డిండిగల్ మార్కెట్ చూస్తే రూపాయలు, కృష్ణగిరి మార్కెట్ చూస్తే రూపాయలు, శ్రీనివాసపురం మార్కెట్ చూస్తే రూపాయలు, చిత్తూరు మార్కెట్ చూస్తే రూపాయలు. ఈ రేట్ నడుస్తుంది. ఈ రేట్ ఎందుకు నడుస్తున్నాయి? కొన్ని కంపెనీస్ అంటే ప్రొసెసర్స్తో మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ కోకాకోలాతో మాట్లాడితే వచ్చే ఫిబ్రవరి నెల వరకు మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి, డిమాండ్ తక్కువ ఉంది. పెప్సీ వాళ్ళతో మాట్లాడితే వచ్చే జనవరి, ఫిబ్రవరి వరకు మన దగ్గర బేసిక్లీ స్టాక్స్ ఉన్నాయి, డిమాండ్ తక్కువ ఉంది. ఎక్స్పోర్టర్స్తో కూడా మాట్లాడితే పంపిస్తున్నాము కానీ ఈ సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ కొద్దిగా ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయి, దీనివల్ల డిమాండ్ తక్కువ ఉంది. వాళ్ళ రీజన్స్ వస్తున్నారు. ఇట్ సైడ్ ఫార్మర్స్ రీజన్స్ వస్తే రేట్ తక్కువ ఉంది, ఫార్మర్కి కాస్ట్ పెరిగినాయి. సో ఫార్మర్స్కి కూడా అక్కడికి రాలేకపోతుంది. సో ఒకవైపు డిమాండ్ తక్కువ, ఒకవైపు ఫార్మర్స్కి రిపోర్ట్ రావట్లేదు, రేట్స్ రావట్లేదు. తర్వాత నేను కూడా బేసిక్లీ కృష్ణగిరి ప్రొసెసర్స్తో కూడా మాట్లాడాను, చిత్తూరు ప్రొసెసర్స్తో కూడా మాట్లాడాను. చిత్తూరు ప్రొసెసర్స్ ఏం చెప్తారు, కృష్ణగిరి ప్రొసెసర్స్ 10 రూపాయలు రేట్ ఇస్తే మనం రెడీగానే ఉన్నాం. వాళ్ళు కలెక్టర్స్తో మాట్లాడితే వాళ్ళు చిత్తూరు ప్రొసెసర్ రెడీగా ఉంటే వాళ్ళు ఎందుకు బేసిక్లీ వాళ్ళ బయర్ ఒకటి. తర్వాత మన జిల్లాలో కూడా ఏమవుతుంది, 80% ప్రొసెసర్స్ మంచిగానే ఉంటారు. కానీ కొంతమంది ప్రొసెసర్స్ మళ్ళీ తక్కువ రేట్ కోట్ చేస్తారు, ఆ తక్కువ రేట్ కోట్ చేస్తే మళ్ళీ ప్రైస్ ఒప్పుకుంటారు. సమస్య ఉంది. ప్రధానిక సమస్య స్టిల్ అదే సమస్య, మ్యాంగో పల్ప్ డిమాండ్ తక్కువ. తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ ద్వారా ఒకసారి సమావేశం ఏర్పరచడం జరిగింది. సెక్రటరీ అగ్రికల్చర్ ద్వారా 2 సార్లు సమావేశం ఏర్పరచడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ స్థాయి కూడా మీటింగ్ జరిగినాయి. వాళ్ళ ద్వారా కూడా సిచ్యువేషన్ మానిటర్ చేయాలి. రైతులు బేసిక్లీ సమస్యలు ఉన్నాయి, అది చూసుకోవాలి. వాళ్ళ నుంచి కూడా ఆదేశం. సో ఇది రెగ్యులర్గా ఇంటరాక్షన్ చేస్తున్నాము. రెగ్యులర్గా ప్రొసెసర్స్ మీద కూడా వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తున్నాం యాక్చువల్గా. కానీ వాళ్ళు బేసిక్లీ ఈ మార్కెట్ స్థాయి వ్యవస్థ, వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ మార్జిన్, మళ్ళీ డిమాండ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆ రేట్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నది ఫార్మర్స్కి యాక్చువల్గా. సో తర్వాత మిగతా మార్కెట్స్ చూస్తే కూడా అటువంటి సిగ్నల్స్ కూడా రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ మన టీం కృష్ణగిరి పోయింది. మన టీం అక్కడ కృష్ణగిరిలో వెళ్ళి అక్కడ ఫార్మర్స్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా రేట్స్ ఏమైనా ఉన్నాయి ఆలోచన చేయడం జరిగింది. సిమిలర్గా శ్రీనివాసపురం మార్కెట్ కూడా ఆలోచించడం. సో ఆ మార్కెట్ అనాలిసిస్ చూస్తే అంటే నా దేశం అంటే నెక్స్ట్ ఒక 10 రోజుల తర్వాత మంచి ప్రైసెస్ పెరుగుతాయి.
ఎందుకంటే ఈ ప్రోడక్ట్ కొద్దిగా వేరే వేరే మార్కెట్లో కన్జంప్షన్ అయిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితి వరకు ప్రభుత్వం నుంచి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి సపోజ్ ఏమైనా సాయం కావాలంటే అదే ప్రభుత్వంతో మాట్లాడుతున్నాము. ఏమైనా అప్డేట్ ఉంటే మీకు విషయం చేస్తాను. రైట్.